నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికారం కార్యక్రమంలో ఇటీవల జరిగిన కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో రజకులపై విచక్షణ రహితంగా దాడి చేసి పసికందును కూడా చూడకుండా కాలుతో తన్నిన సందర్భంగా ఆ పాప చనిపోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు, పికెటింగ్లకు దారితీసిన పరిస్థితి. అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని ఈరోజు చర్చలో మనం పెడదాం. ముఖ్యంగా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి రెడ్డి కుల, అగ్రకుల, ఆధిపత్య కులాలందరూ కూడా రజకులపై అమానుషంగా దాడులు జరిపిన సంఘటనలు అక్కడే కాకుండా తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రజకుల మీదనే కాకుండా ఎంబీసీ కులాలు, బీసీ కులాలు అన్నిటి మీద, అందరి మీద కూడా దాడులు జరుగుతున్న నేపథ్యం. ముఖ్యంగా ఇటీవల చూసినట్టయితే కుమ్మెర మల్లన్న జాతరలో మానవీయ కోణం మర్చిపోయి ఈ రెడ్డి, అగ్రకుల వ్యక్తులందరూ కూడా రాజకీయ పలుకుబడితోని, అధికారం పలుకుబడితోని అక్కడ అంత ఇన్సిడెంట్ జరిగినా కూడా కనీసం ఇప్పటి వరకు బాధ్యుల్ని గుర్తించకపోగా, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోక కంటి తుడుపు చర్యలుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఈనాడు అదే విషయంపై చర్చించడానికి స్టూడియోలో మనకి నడిమెట్టి శ్రీనివాసులు గారు, నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ అధ్యక్షులు గారు ఉన్నారు. అలాగే శివార్చక విజయ్ కుమార్ గారు, రిటైర్డ్ డిఓ, బీసీ సమాజ్ గౌరవ అధ్యక్షులు ఉన్నారు. అలాగే జూమ్ ద్వారా డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. మొదటిగా పూర్ణచంద్ర గారు సార్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఇటీవల అంటే దాదాపు ఒక వారం రోజుల కిందట అనుకుంటాను, కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఇన్సిడెంట్ మీరు కూడా చూస్తున్నారు. అక్కడ రజకుల ఒక చిన్న పసిపాపపై ఈ రెడ్డిలు అహంకారి, అంటే ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, కాంగ్రెస్లో ఉన్న రెడ్డిస్ కానీ అందరూ కూడా కూడబలుకొని అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రకులాలని పిలువబడే రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా అక్కడ ఆ వీడియోలు కూడా బయటకు రావడం జరిగింది, చూడడం జరిగింది. ముఖ్యంగా చిన్న పసిపాప చనిపోయినా కూడా అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కాలయాపన చేస్తూ దాన్ని అంటే ఏదో ఒక రకంగా ఆ ఇన్సిడెంట్ని రూపుమాపాలన్న ఇంటెన్షన్తో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు పూర్ణచంద్ర గారు? నమస్కారం అండి. మీకు ప్రైమ్ నైన్ వారికి, విజయ్ కుమార్ గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. సో ఇది మనది అధికారం 91వ ఎపిసోడ్. అధికారం మనం మొదలు పెట్టినాక 91వ వారం, 91వ ఎపిసోడ్ జరుగుతూ ఉంది. ఈ ఎపిసోడ్ లో మనం ముందు నుంచి కూడా బీసీ కులాలకు, ఎస్సీ కులాలకు, ఎస్టీ కులాలకు, ముస్లింలకు జరుగుతున్న అన్యాయం మీదనే మనం చర్చలు చేస్తా ఉన్నాం. మనం పక్క చర్చలు చేస్తా ఉంటే ఇంకో పక్క మరి ఈ దాడులు పెరుగుతానే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు కుమ్మెర గ్రామంలో మరి ఈ నెల 18 నాడు ఈ రజకుల మీద దాడి జరిగింది. పెద్ద మనసుతో ఒక ఎస్సీ యువతిని కొడుకు ప్రేమించాడని చెప్పి పెళ్లి చేసుకుని వాళ్ళు అంత అన్యోన్యంగా ఒక పక్క ఎస్సీ, ఇంకో పక్క రజకులు కుటుంబాలు కలిసిపోయి బతుకుతున్న నేపథ్యంలో జరిగింది ఏంటి? రెడ్డి కుల దురహంకారంతోనే కదా దాడి చేసింది. ఆమె రజకుల చంద్రకళ కానీ, మిగిలిన మహిళలను కానీ అక్కడ దేవాలయంలోకి మరి ప్రవేశం కాకుండా చూడటం ఎంత అన్యాయం చెప్పండి. అది జాతరలు ఏముంటాయి, రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి? జాతర అంటే జాతర. సో అదేమన్నా పెద్ద టెంపుల్, దానికి ఒక ఈవో, దానికి ఒక సిస్టమ్, రకరకాలుగా ఎంట్రీ ఫీజులు, ఇంకా రకరకాలైన వ్యవహారాలు ఏమి ఉండవు కదా. ఉండదల్లా ఏంటి? జాతర అంటే అందరూ ఆనందంగా ఊళ్ళో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఈ పార్టిసిపేట్ చేసిన దాన్ని ఎంత చక్కగా మనం ప్రజలను అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. కాకుండా తుకారాం రెడ్డి అనే ఆయన సర్పంచి మరి అలా వ్యవహరించడం, మరి 10 మంది మీద పోలీసులు కేసు పెట్టారు. అందులో మనం చూస్తున్న దాన్ని బట్టి 3 అరెస్ట్ చేశారు. తుకారాం రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు. దీనికి స్పందన ఎట్లా ఉంది? అసలు మన నాయకులు పోలీస్ అధికారులు మాట్లాడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, ఓ పక్క మనకి పిసిసి ప్రెసిడెంట్, బీసీ వర్గానికి చెందిన ఆయన మహేష్ గౌడ్ ఆయన ఈ రోజున పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ పాలసీలో భాగంగా బీసీలకి పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వాలనే కదంటే అయింది. అందుకనే జరిగినప్పుడు ఆయన విజిట్ చేయటం కానీ, స్పందించడం కానీ ఏమైనా జరిగిందా? లేదు. మరి షాద్నగర్ ఎమ్మెల్యే, సేమ్ రజక వర్గానికి చెందిన ఆయన ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు, శంకరయ్య గారు, మరి ఆయన ఏమన్నా విజిట్ చేశారా? ఇంకా ఎవరైనా సరే రజక నాయకులు విజిట్ చేయటం జరిగిందా? ఓ పక్కన కేటీఆర్ విజిట్ చేయటం గమనిస్తాం. మరి కేటీఆర్ సిరిసిల్లలో దళితుల మీద
మరి లాఠీ చార్జ్ జరిపి మరి చాలా అన్యాయం జరిగింది కదా. ఓ పక్కన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకం బీసీల మీద ఎస్సీల మీద దాడులు జరుగుతాయి, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు పరామర్శిస్తారు. అంటే బీసీ వర్గాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయంగా ఎప్పుడైతే అధికారంలో ఉండరో ఆ పార్టీలన్నీ బీసీల జపం చేస్తాయి, ఎస్సీల జపం చేస్తాయి, ఎస్టీలు జపం చేస్తాయి, ముస్లింల జపం చేస్తాయి. అధికారంలోకి రాగానే ఆ కులం ఏదైతే రాజకీయంగా పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీ అంటే వెలమల పార్టీ అని, ఆ రకంగానే ఆ దూకుడుతోనే వ్యవహరించడం అనేది జరుగుతుంది. అసలు ఇక్కడ రాజకీయ దార్శనికతో రెడ్డి నాయకులు వ్యవహరించాలి కదా. నేను చూశాను ఈ వీళ్ళ దార్శనికత ఎట్లుంటదంటే, సంగారెడ్డిలో ఇప్పుడు ఆయన ఒక లీడర్ ఉంటాడు చూడండి మనకి, ఒక ప్రకటన చూశాను, రాజ్యసభ ఎంపీలు ఇవ్వాలంటే ఇద్దరికి ఇవ్వాలని చెప్పారు. ఎవరికి? ఒకటి హనుమంతరావు గారికి, సరే సీనియర్ పర్వాలేదు. ఇంకో ఆయన కుసుమ కుమార్ ఎవరు? ఆయన కమ్మ వర్గానికి చెందిన ఆయన. కమ్మ వర్గానికి చెందిన ఆయనకి రాజ్యసభ ఇవ్వటం ఏంటండి? ఇప్పుడు రాజ్యంలో ఇక్కడ ఉన్న బీసీలకు ఎటువంటి అధికారాలు లేవు, ఎమ్మెల్యేలకు అధికారాలు లేవు. గట్టిగా బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడే పరిస్థితి లేదు, ఇటు తెలంగాణ గానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ. సేమ్ రజకుల విషయానికే వస్తే మీరు చూడండి, జనాభా ప్రాతిపదికన చూసుకుంటే వెలమల కన్నా 10 రెట్లు ఉంటారు రజకులు. వెలమలు 13 ఎమ్మెల్యేలు అయితే రజకులు కేవలం ఒకే ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అది కూడా మనం అనుకోకుండా అయిన బాపతే. అట్లా కాకుండా కమ్మలు కన్నా దాదాపుగా 4 రెట్లు ఉంటారు రజకులు. అయినప్పటికీ వాళ్ళు 4 ఎమ్మెల్యేలు, మరి ఒక మంత్రి. మరి ఇక్కడ ఏంటంటే ఉన్న ఎమ్మెల్యే, రజక ఎమ్మెల్యే మాట్లాడలేని పరిస్థితి, ఒక పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడలేని పరిస్థితి. రెడ్ల కన్నా సగానికి సగం ఉంటారు రజకులు ఇక్కడ. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు రెడ్లు దాదాపు 40 మంది ఉన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసుకోండి మీరు, ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రజకుల జనాభా కమ్మలతో ఎంతో అంతమంది ఉంటారు, రెడ్లలో సగానికి సగం ఉంటారు. కానీ ఎమ్మెల్యేల వరకు చూస్తే అక్కడ రజకులు ఒకే ఒక ఆమె ఎమ్మెల్యే. మరి ఆమె కూడా ఆమె స్పౌస్ మళ్ళీ రజక కమ్యూనిటీ కాదు, పాలక కులానికి చెందిన, కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి. మరి అదే మాదిరిగా చూసుకుంటే కమ్మలు ఎంతమంది అండి? ఎమ్మెల్యేలు 35 మంది ఉంటున్నారు. కమ్మలకి రజకుల జనాభాకి ఏమంత తేడా ఉంది? 100కు ఒక అర మనిషే తేడా. అంటే చాలా తక్కువ. వాళ్ళు 35 ఉంటే వీళ్ళు 25 ఉండాలన్నమాట, కనీసం ఈ 30 ఉండాలి. అలానే రెడ్లు ఎంత ఉన్నారో దాదాపు సగం పైగా రజకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్. కానీ ఎమ్మెల్యేలు రెడ్లు 32. రేపు రెడ్ల పార్టీ గెలిస్తే 50 మంది ఎమ్మెల్యేలు ఉంటారు రెడ్లు. కానీ రజకులు ఎప్పుడు అలానే ఉంటారు. రజకులే కాదు, కుమ్మర్లే కాదు, మరి మంగలి గాని, కమ్మరి గాని, ఇంకా ఎన్నో బీసీ కులాలు, సంచార జాతుల పరిస్థితి అయితే మరీ అన్యాయం. అసలు వాళ్ళకి అడ్రస్సే లేదు, నిజంగా అడ్రస్ లేదు, ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు, ఒక సర్టిఫికేట్లు ఇవ్వరు తహసీల్దార్ ఆఫీస్ లో, వాళ్ళకి గుర్తింపే లేదు. సంచార జాతుల యొక్క బ్రతుకు మన దేశంలో, రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో కూడా మరింత అన్యాయం. ఎందుకు ఈ వర్గాలకి న్యాయం జరగట్లేదు అంటే కమ్మారెడ్డి వెలమల పాలనలో తెలంగాణ ఉండటం ఒక కారణం, అలానే కమ్మారెడ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ఉండటం ఒక కారణం. అందుకని చెప్పి ఈ రోజున కుమ్మేరలు ఇంత అన్యాయం జరిగితే దాని మీద మరి రాజకీయ పరిణితిని ప్రదర్శించాలి కదా నాయకత్వం, రెడ్ల నాయకత్వం. రెడ్లే ముద్దాయిలు అయినప్పటికీ మరి వాళ్ళు ఎలా చేయాలా? రెడ్లు తప్పు చేశారా లేదా అనేది చెప్పాలా, చెప్పి మరి ముక్కుకు నేలకు రాయించాలి కదా. ఎందుకు చేయట్లే? ఎందుకు కామ్గా ఉన్నారు? ఏ రకమైన కామ్ అంటే ఇది ఏమున్నది, రజకులు ఏముంది, బీసీలు ఏమున్నది, ఎస్టీలు ఏమున్నది, ముస్లింలు ఏమున్నది, వీళ్ళు ఏం చేస్తారులే, కొన్నాళ్ళు గొడవలు చేస్తారు, చేసి తర్వాత దానంతట అదే సర్దుమడుగుద్ది. మనం ఏదో ఒక పెద్ద స్కాండల్, పెద్ద కుంభకోణానికి పాల్పడతాం కదా, ఆ కుంభకోణం మీద మన ప్రతిపక్ష పార్టీలు అల్లరి చేస్తాయి, మనం కౌంటర్ అల్లరి చేస్తాం. ఈ కులాలన్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కులాలని ఆ రందిలో పడిపోతాయి. ఈసారి రేవంత్ రెడ్డి ఆయన ఉంటాడా, గెలుస్తాడా, లేకపోతే కేసీఆర్ గెలుస్తాడా, లేకపోతే జగన్ గెలుస్తాడా అనే ధోరణిలోకి మనం వెళ్ళిపోతున్నాం. అందుకే మనకి అన్యాయం జరగట్లేదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, రాజకీయ పరిణితి కనుక ఈ నేతలకుంటే, నేను ఈ ఎగ్జాంపుల్ కూడా ఎక్కడి నుంచో చెప్పట్లా, చనిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ నేను మీకు చెప్తాను. అసలు ఎలా వ్యవహరించాలి రాజకీయ నాయకులు.
ఆయన మహామేత అంటారు, మహానేత అంటారు. సో నేను వాటి జోలికి పోదలుచుకోవాలి. కానీ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ముదిగొండలో ఫైరింగ్ అయింది. ముదిగొండలో ఫైరింగ్ అయితే చాలా మంది గాయాలైనవి, చనిపోయారు. దానికి ఆయన స్పందించిన తీరు ఏంటన్నాడంటే, ఆయన రాజశేఖర రెడ్డి చెప్పింది, వాళ్ళకి కావలసినటువంటి పోలీస్ ఫైరింగ్ లో చనిపోతే, జనరల్ గా పోలీస్ ఫైరింగ్ లో చనిపోయిన వాళ్ళు పోలీస్ మీద దాడి చేశారు కాబట్టి పోలీసులు మరి ఫిర్యాదుదారులుగా వాళ్ళు ముద్దాయిలుగా ఉంటారు. అయినప్పటికీ ఏం చేశాడు ఆయన, అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే గాయపడ్డారు లేకపోతే చనిపోయారో ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇచ్చారు. ముదిగొండ నష్టపరిహారం ఇవ్వటం వల్ల భూమి ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వటం కానీ, ఏదో ఒక మెడికల్ ఎయిడ్ ఇవ్వటం కానీ చేయడం జరిగింది. నేను అప్పుడు ఆ ఏరియా వరంగల్ ఐజీగా పనిచేశాను. అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫైరింగ్ అయితే జనరల్ గా ఓడిపోవాలి, గెలిచింది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు పరిణితితో వ్యవహరించాలి. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పరిణితితో వ్యవహరించి మా మీద బురద జల్లుతున్నారు కాబట్టి, మేము కుల దురహంకారంగా ఉన్నామని అంటున్నారు కాబట్టి ముందుకు రావాలి. ముందుకొచ్చి కనపడి చూసి ఓదార్చాలా, రే తప్పు మనం చేసే తప్పు, మనం ఇట్లా చేయకూడదు, మనం అన్ని కులాలతో కలిసి ఉండాలని చెప్పాలా. అక్కడ ఒక దళిత మహిళని ఒక చాకలి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం ఆదరించింది. ఇంతకన్నా గొప్ప ఏమన్నా మార్పు ఉంటుందండి ఈ సమాజంలో? మనం ఇంకేమన్నా ఆశించాలా? అది జరుగుతున్నప్పుడు దాన్ని ఆహ్వానించాలి. కారణాలు ఏవైనా సరే కుల దురహంకారంతో, వివక్షతో చూపించడం తప్పు అనేది ఇప్పుడు ఈ రోజున ఈ రాజకీయ నాయకులు మహేష్ గౌడ్ గాని, ఇటు రేవంత్ రెడ్డి గాని స్పందించాల్సిన అవసరం ఉంది. చూడాలా, తప్పు జరిగితే తప్పు చేశాం, మనం ఇట్లా చేయకూడదు అని ఒక సంస్కరణ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం కమ్మారెడ్డి వెలమ కులాల నాయకులకు ఉంది. మీరు దీన్ని అలా వదిలేస్తే కాదు. ఇది ప్రజల్లో చాలా చాలా వ్యతిరేకత ఉంది. మభ్యపెట్టలేరు, మతం పేరనో ప్రాంతం పేరనో మీరు మభ్యపెట్టలేరు. ఇక్కడ రజకులు హిందువులే కదా. మరి బీసీ, మరి బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి ఆయన ఏమైనా విజిట్ చేశాడా? ఆయన ఏమైనా చూశాడా? మరి హిందువుల పార్టీ అయితే ఒక హిందూ జాతరలోకి, టెంపుల్ జాతరలోకి వెళ్ళినప్పుడు బీజేపీ ఏం చేసింది చెప్పండి? అంటే మన ఏదైతే పాలకులం ఉందో ఆ నాయకుల మీద మనము అనవసరంగా పట్టు కోల్పోతాం, మనల్ని క్రిటిసైజ్ చేస్తారని ఒక పక్క కిషన్ రెడ్డి, ఇంకో పక్కన రేవంత్ రెడ్డి స్పందించకపోవడం చాలా అన్యాయం. స్పందించండి. దానికి కూడా మీకు ఇందాకే చెప్పాను ఎగ్జాంపుల్, రాజశేఖర రెడ్డి ఎగ్జాంపుల్ తీసుకోండి. అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ వివక్షని మీరు అంతం చేయాలా, లేకపోతే బీసీలు అని చెప్పి అలా వదిలేస్తా ఉంటే బీసీలు ఇంకా దుర్భర దారిద్ర్యంలోకి, ఆత్మ న్యూనతా భావంలోకి కనుక నెట్టివేయ పడితే రాష్ట్రాలకు మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. శ్రీనివాసులు గారు, మీరు కుమ్మెర జాతరలో మీరు మొదటి నుంచి ఆ ఏరియాకి వెళ్ళినారు, వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించినారు, అనేక సంఘాలతో మమేకమై అక్కడ మీరు ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు అంటే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటివరకు సార్ చెప్పినాను, అంటే వివక్ష ఎట్లా కొనసాగుతుంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కానీ. ఇప్పుడు నిన్న అంటే 18th నాడు జరిగిన సంఘటన చాలా బాధాకరం, చాలా అన్యాయం. దాని మీద మీరు ఎట్లా స్పందించారు? ఒక రజక నాయకులుగా, బీసీ ఎంబీసీ సోదరులుగా మీరు ఎట్లా స్పందిస్తారు? ముందుగా నమస్కారం టీవీకు. సార్, మొదటి నుంచి సమాజంలో రజకులు సేవా కులాలు ఉన్నాయి సార్. ప్రధానంగా సమాజాన్ని వృత్తి చేసే కులాలు కానీ వృత్తికే ప్రాధాన్యం ఇచ్చుకుంటూ బతుకుతున్నటువంటి ప్రధాన భూమిక పోల్చినటువంటి రజకులు అన్ని ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి రజక జీవనం రాజకీయంగా మేము ఎదగలేకపోయినాం. కేవలంగా యాచక స్థితి నుంచి కొంచెం కడుగు ముందుకేసి మా పని మేము చేసుకుంటున్నాం సార్ ఇప్పటికి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే, రజకులు కూడా అంటరానితనం అనిపిస్తున్నట్టు చాలామందికి తెలియకపోవచ్చు. మేము మొదటి నుంచి కూడా, మా పూర్వం నుంచి కూడా, మా పెద్దలు కూడా అన్నం అడుక్కు తినేవాళ్ళు సార్ చాలామంది. ఈ మధ్యకాలంలో ఒక 20 సంవత్సరాల మారింది అంతే తప్ప, గతంలో కూడా మేమంతా యాచకులమే సార్. తర్వాత సేవా కులాలుగా పనిచేసినాం. అంటే ఆ ఊరిలో ఉన్నాడు రెడ్డికి కానీ ఇంకోరికి కానీ సేవ చేసుకుంటూ వారు ఇచ్చే 10 పరక. ఇంకోటి డబ్బు ప్రధానంగా అడిగే హక్కు కూడా మాకు లేనటువంటి విషయాలు సార్. ఇది చాలామంది తెలియకపోవచ్చు. కానీ సమాజంలో ఇలా అట్టడి వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు మేమే సార్. రజకం కూడా రాజకీయం లేదు మాకు. ఆ కుమ్మరిలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, సుమారు ఒక 2-3 ఇళ్ళు ఉంటాయి ఆ ఊరిలో. వాళ్ళు ఆ ఊరిలో ఉన్నటువంటి చాకలి వాళ్ళు గుడికి సున్నం వేస్తారు, ఆ గుడికి సేవా కార్యక్రమాలు చేస్తారు, అన్ని కార్యక్రమాలు చాకలి వాళ్ళే చేస్తారు. ఎంత చేసినప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డబ్బులు అడిగారు సార్. 100 రూపాయలు. దేనికి 100 రూపాయలు? స్థానిక గుడి అది. అంటే గవర్నమెంట్ ఎండోమెంట్లో లేదు అది,
అది ఎక్కడ కూడా లేదు కాబట్టి పోనీ గురు డెవలప్మెంట్ అనుకుంటే మీరేమైనా అంతకంటే ముందు అనుకోవాలి అది. కానీ కేవలం డబ్బు ఉందనికనే ప్లాన్ వేసుకొని మనిషికి 100 అంట పాప ఇచ్చింది ఎక్కడ మేము ఎందుకు వెళ్ళాలని, మేము కూడా ఎవరు శాఖలు ఉన్నాం కదా, మేము కూడా ఇక్కడే పనిచేస్తున్నాం కదా, ఎందుకే వాళ్ళని ఒక క్వశ్చన్తో రేజ్ చేసుకుంటూ నానా బండబూతులు తిట్టుకుంటూ అసలు అంటే తెలుగు భాషలో మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక మాకు ఎక్కడ స్వేచ్ఛ ఉన్నాడు సార్ దీంట్లో. రజకులకు అక్కడ కుమ్మెరలో జరుగుతున్న వాస్తవ ఘటనకు చిన్న సంఘటన అది, దాన్ని పోయేదానికి తీసుకొచ్చి రెడ్డి అహంకారం మీద దీంట్లో ఇంకోటి ఎక్కడ మాకేం కనపడట్లేదు. తర్వాత ఊర్లో గ్రామాల్లో కూడా అందరూ కూడా తాత మామ భావాన్ని పిలుచుకునే తత్వం సార్. మన వాళ్ళు కూడా అదే పిలుస్తున్నారు, అప్పుడు కూడా తాతను మామను భావాన్ని పిలుస్తున్నారు. అంటే ఈ కులగజ్జి మాకు లేదు సార్. ఈ కేవలము ఈ రెడ్డి అనే పదం ఏదైతే ఉందో, ఈ రెడ్డి అనే అహంకారపూరితమైన మాటలు ఏమవుతున్నాయో మొదటి నుంచి కొనసాగుతున్నాయి. అటు తెలంగాణ వచ్చినప్పుడు కానీ అంతకంటే ముందుకు కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఇంకా విపరీతంగా పెరిగిపోయింది సార్. మేము దాన్ని ఖచ్చితంగా మాట్లాడుతున్నాం, అన్ని వేదికలుగా మాట్లాడుతున్నాం. మాకు అన్యాయం జరగదు అసలు. మా కట్టాల్సి చట్టం లేదు సార్. ప్రధానంగా మమ్మల్ని తిట్టినా మాట్లాడినా కొట్టినా కూడా పోలీస్ స్టేషన్లో వెళ్తే కూడా దరఖాస్తు తీసుకునే స్థితిలో కూడా లేదంటే ఇక మేము ఇవాళ ఏ స్థితిలో ఉంటే సంఘాల నాయకులు ఎవరు మాట్లాడుతుండ్రు, ఎంత మాట్లాడితే ఏమైతే సార్. అది కూడా కేవలము సమాజంలో మేమున్నామంటూ మభ్యపెట్టడానికి ప్రయత్నం తప్ప మా రజక జాతికి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఉపయోగం లేదు, ఎలాంటి సంక్షేమ పథకాలు మా దగ్గర రావు. పోనీ ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి సమస్యలను పోనీ తీర్చే వాళ్ళకి ఇల్లు కూడా సరిగ్గా లేదు సార్. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కూడా సరిగ్గా లేదు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎట్లా ఫైట్ చేయగలుగుతారు? కేవలం ఇది కక్షపూరిత విధానం తప్ప ఇంకొకటి అహంకార ధోరణి. కక్షపూరితం అని కూడా కాదు, అహంకార ధోరణి. మేమే శాసిస్తాం రెడ్డిలం కాబట్టి రెడ్డిలు చెప్తేనే మీరు వినాలి, లేకపోతే లేదు ఎవరు మాట్లాడొద్దని ఒక సంకేతాన్ని పంపే ప్రయత్నం చేస్తుందని మాకు అనిపిస్తుంది సార్ దీంట్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్ గారు, మీరు కూడా వెళ్ళినారు అక్కడికి, మీరు చాలా తిరుగుతున్నారు, మీరు చాలా ఇన్సిడెంట్లు కూడా చూసినారు. ముఖ్యంగా కుమ్మెరకు సంబంధించి జాతరలో జరిగిన ఇన్సిడెంట్, అక్కడ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఇప్పుడంటే నిన్న కూడా నేను వెళ్ళి వచ్చాను అక్కడికి. చాలామంది వస్తున్నారు. మొదటి నుంచి కూడా విశారదన్ మహారాజు కానీ, మొన్న తొలివెలుగు రఘు కానీ, అట్లాగే పృథ్వీరాజు కానీ, అట్లాగే తీన్మార్ మల్లన్న, ఇట్లా అంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నా కూడా ప్రభుత్వానికి కానీ, తర్వాత అక్కడున్న లోకల్గా ఎమ్మెల్సీ వాళ్ళు రెడ్డిలు వాళ్ళు కూడా చొరవ తీసుకోకపోవడం అనేది జరుగుతుంది. ఇందాక మన సార్ పూర్ణచంద్రరావు సార్ చెప్పినారు, ఏమన్నా మన బీసీలు కొంతమంది రాలేదన్నటువంటిది కూడా వాస్తవం. అది వస్తారని ఎదురు చూశారు ఎంతగానో, వచ్చి ఓదారుస్తారు, మనకు భరోసా ఇస్తారు, మా పక్షాన నిలబడతారు అని అనుకున్నారు. కానీ ఎవరు రాలే. వీళ్ళు కూడా రాలేదు సార్. కేవలం బీఆర్ఎస్ నుంచి ఒకరిద్దరు రాజకీయ నాయకులు, అది తర్వాత కాలంలో వచ్చినారు. తర్వాత సంఘటన జరిగిన 4వ రోజు నుంచి రావడం మొదలుపెట్టినారు. అక్కడ కూడా ఒక ఉద్దేశం ఉంది సార్. ఎట్లా అంటే ఇదేదో బీసీలది ఎస్సీలది ఉద్యమంగా పోతా ఉంది, వీళ్ళేదో క్రెడిట్ పొందుతారు, మనం ఈ టైంలో రాకపోవడం బాగాలేదని ఒక రాజకీయ కోణంలో వచ్చినట్టే మాకు అనిపించింది. కాబట్టి తప్పకుండా ఇలా ఈ సంఘటనకు ప్రధానమైన కారణం మొన్న జరిగిన అది అట్లాంటివి కొన్ని వందలు జరుగుతున్నాయి. అవును అవును అవును, అది ముఖ్యంగా. ఎందుకంటే ఇది మనం పూర్వం నుంచి కూడా చూస్తున్నాం. ఈ యొక్క దురహంకారం, కుల దురహంకారం, అధికార దుర్వినియోగం, ఇవన్నీ కూడా మనకు నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ మొన్న నాకు బాగా అనిపించింది ఏంటంటే, వెంటనే ఇది ప్రజల్లోకి వెళ్ళింది, సోషల్ మీడియాలోకి వెళ్ళింది. పెద్ద ఎత్తున ధర్నాలు కార్యక్రమాలు అయితే జరిగినాయి, నిరసనలు జరిగినాయి, నిలదీసినారు, పోలీస్ స్టేషన్లను పోయి కలిసినారు, కలెక్టర్లను కలిసినారు. అంటే ఇంత పెద్ద ఎత్తున మనకు అంతకుముందు జరగలే. అంటే ఈ మధ్య జరిగిన ఉద్యమాలన్నీ కూడా చేదోడు వాదోడుగా అయినాయి. మొదటి నుంచి మన పూలే, మహాత్మా జ్యోతిబా పూలే కానుంచి మనం తీసుకున్నట్లయితే అన్ని పెరియారు ఉద్యమాలు కానీ ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఇన్స్పిరేషన్ అయ్యి అదొక మంచి సూచన. కాబట్టి మొత్తం మీద ఈ సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం. ఆ పాప చనిపోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు రకరకాల దానికి సంబంధించినటువంటి సేఫ్ గార్డ్ మెజర్స్ కొన్ని తీసుకుంటున్నారు. అక్కడ పాప లేదనడం ఒకటి అంటున్నారు, ఆమె కులం అది కాదంటారు. ఏది ఏమైనా జరిగిన సంఘటనకు మాత్రం ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాల్సింది. వాళ్ళు ఇందాక సార్ చెప్పినట్టు ముఖ్యమంత్రి లెవెల్లో, అది ముఖ్యమంత్రి గారి జిల్లానే, కూతపెట్టు దూరంలో ఈ ఊరు ఉంటుంది, ఒక 40-50 కిలోమీటర్ల దూరంలోనే. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెడ్డిళ్ళు కావడం వల్ల మా బంధువులే, మా ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యేనే, అధికారం అంతా మాదే అన్నటువంటి ధోరణిలో మాత్రం మనకు కనపడింది. అయితే దీన్ని తిప్పికొట్టే విధంగా కూడా జనాలంతా కూడా సమీకరణ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం అనేది చేపడుతున్నారని కూడా నాకు నిన్న తెలిసింది. కాబట్టి డెఫినెట్గా ఇది రానున్న కాలంలో ఇట్లాంటి దాడులు ఏవి జరిగినా మనం మూకుమ్మడిగా బీసీలం కానీ, ఎంబీసీలం కానీ, ఎస్సీ ఎస్టీలం కానీ మనం
తప్పకుండా ఉద్యమించాలా, దీన్ని నినదించాలి, రాకుండా చూడాలనేది మాత్రం నాకు మొన్న అక్కడ మాట్లాడినటువంటి మాటలో కనిపించింది. మొత్తానికి ఆమె కూడా అక్కడ పాపం ఆ బిడ్డను కోల్పోయినటువంటి తల్లి పడే ఆవేదన రోదన చూస్తే ఎంతసేపు మనం ఓదార్చినా కూడా మాకు వీలు కాలే. కాబట్టి అది వాళ్ళు కూడా గుర్తించాలి. దగ్గర కులం అనగానే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, బంధువులు ఉంటారు, పిల్లలు ఉంటారు. కాబట్టి ఇది ఒక ముఖ్యమంత్రిగా పెద్ద అంటే మనం అనుకుంటే రాష్ట్రానికి ఆయన తండ్రి ఆయన. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఆ నియోజకవర్గానికి పెద్ద దిక్కులు. వాళ్ళే ఈ రకంగా అనచాలని, లేకపోతే దీన్ని వాళ్ళు ప్రస్తావించకపోవడం, రాకపోవడం, కనీసం పలకరించకపోవడం, ఇవి జరిగినాయి అంటే చాలా బాధాకరం. డెఫినెట్గా ఇందాక మనం ఒకటే కోరుకుంటున్నాం, పిల్లలకు న్యాయం జరగాలనేది మనకు అక్కడ వినిపించింది. అట్లాగే ముందు ముందు కూడా ఈ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉందని. అట్లాగే ఆ అమ్మాయితో అడిగినప్పుడు, తల్లితో అడిగినప్పుడు రకరకాలుగా ప్రభుత్వం వాళ్ళు ఏదో రాయితీలు ఇస్తామన్నట్టుగా ప్రకటించినారు. ఇల్లు కట్టిస్తాము, మీకు ఇందిరమ్మ ఇల్లు, మీకు ఉద్యోగం ఇస్తాము, 1,00,000 రూపాయలు ఇస్తాము. కానీ అప్పుడు అడిగినప్పుడు మాత్రం కలెక్టర్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లాధికారులు ఆమె ఏమనలే, నాకు కావాల్సింది నా పాపకు అన్యాయం జరిగింది, వాళ్ళ మీద శిక్ష వేయాలా, వాళ్ళకు వాళ్ళ నేరస్తులంతా శిక్షించాలి అనేది చాలా పెద్ద మాట. కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు ఉండొద్దు. సరే వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు, కానీ అది ప్రకటించాలి. ముందుకొచ్చి పబ్లిక్గా చెప్పినట్లయితే కొంత సమస్య పోయేది, కొంత ఇదయ్యేది. కానీ వాళ్ళు అట్లాగే ఉంటే డెఫినెట్గా అంటే నేను అక్కడ గమనించింది బీసీ పెద్ద ఉద్యమం అయితే మొదలవుతుంది. ఇది చాలా తెలంగాణలో ఒక మంచి అంటే ఒక సంకేతం వెళ్తుందని మాత్రం నేను అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, మీతో మాట్లాడి సార్తో మాట్లాడతాను. ఇప్పుడు మీరు పొలిటికల్గా దాదాపు ఇటీవల గెలిచిన ఎన్నికలలో 100కు పైగా సర్పంచులు ఉన్నారు, 200కు పైగా ఉప సర్పంచులు ఉన్నారు, 2000కు పైగా వార్డు మెంబర్లు ఉన్నారు కదా రజక సామాజిక వర్గం నుంచి. మీతో పాటు చిన్న చిన్న కులాలన్నీ కలిపితే 1000 మంది ఉంటారు. మీరు ఇంతమంది మనం పొలిటికల్గా ఉన్నా కూడా ఎందుకని మన నుంచి గెలిచిన చట్టసభలకు పోయిన వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, మాజీ మంత్రులు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎందుకు ఇంత గెలిచినా కూడా మనకు ఫైనల్గా ఏంటి మాట్లాడాలంటే రాజకీయ పవర్ ఉండాలి అని అనుకుంటారు, అధికారం ఉంటేనే కదా మాట్లాడాలి. మరి వీళ్ళందరినీ ఉన్నాక సమాయత్తం చేసి ఈ కుమ్మెర జాతరలో జరిగిన మన బిడ్డకు అన్యాయం కూర్చి మీ సంఘం తరపున ఏమైనా చేస్తున్నారా సార్? ఒకటి దీంట్లో మనం ముందు గమనించాల్సిన సరే, రాజకీయాల్లో మా రజకులు ఇప్పుడిప్పుడు ఎదుగుతూ ఉన్నారు. ఒకటి. రెండో అంశం ఏం సార్ అంటే, ఏ రాజకీయ పార్టీ అయితే టికెట్ ఇస్తూ ఉందో, లేదు ఏ రాజకీయ పార్టీ అయితే ఆ వ్యక్తిని నిలబెడతా ఉందో ఆ పార్టీ మాట మాట్లాడతారు తప్ప ఇక్కడ మా జాతి సమస్య మాట్లాడాల్సిన వాళ్ళకి ధైర్యం ఉంటే కదా మాట్లాడాలి. మరి ఎట్లా? మరి ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది సార్? మాకంటే మేము ఐక్యంగా ఉన్నాను మేము అనుకుంటున్నాం, కానీ మా వాళ్ళ దగ్గర రాజకీయ పార్టీలకు బానిసలుగా బతుకుతున్నారు. అటు ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, సర్పంచులు కానీ, ఇంకోరు కానీ కూడా పార్టీ అధినాయకత్వం చెప్తే కదులుతారు తప్ప రజక సమాజం చెప్తే కదిలే స్థితిలో మా వాళ్ళు లేదు సార్. మాకు అంత జ్ఞానం ఇంకా పెరగట్లేదు సార్. ఈసారి కొంతమంది ఎక్కువ సర్పంచులు అయినారు, అక్కడక్కడ కూడా మేము కూర్చొని ఒకసారి మోటివేట్ చేస్తూ ఉన్నాం, మన హక్కుల కోసం మనం పోరాడదామని చెప్తున్నాం. పోరాటానికి కూడా నాంది ఒకటే సార్, అక్కడ ఉన్నటువంటి ఈ భావజాలం ఉన్నటువంటి ఈ రెడ్డిలు కూడా ఆధిపత్యం కిందనే వాళ్ళు ఉన్నారు కాబట్టి బహిరంగంగా మాలాగా మాట్లాడలేకపోతారు. ఇది మాకు ఉన్నటువంటి దౌర్భాగ్యం సార్. ఇప్పుడు మాకు ఉన్నటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు ఉన్నారు, తర్వాత సారా గారు ఎమ్మెల్సీ, వారు మమ్మల్ని అసలు మమ్మల్ని ముందుకు నడపాలి. వాళ్ళు మీరు అడిగి పోయిన చూడుపండి ఏం జరుగుతుందని చెప్పాలి. కానీ వాళ్ళు ఇప్పటి వరకు నోటి నుంచి ఒక మాట రాలేదంటే మరి జాతి హానిమొత్తారనుకోవాలని వాళ్ళు ఏమనుకో సార్. మేము ఏం కోరుతున్నామంటే, ఈ రాజకీయ పార్టీలు కాకుండా వ్యక్తిగతంగా కనుక బీసీ నిర్మాణం అయితే, ఈ రజకులతో పాటుగా ఎంబీసీ కులాలన్నీ కూడా నిర్మాణం అయితే తప్ప హక్కుల కోసం పోరాడితే న్యాయం జరగదు సార్. మేము రాజకీయ పార్టీలో ఉండుకుంటూ ఆ పార్టీ విధానాన్ని మేము పాటించాలి తప్ప మా వ్యక్తిగత స్వేచ్ఛను మేము మాట్లాడే అధికారం మాకు లేదు. రేపు మాట్లాడితే మనందరం పార్టీ నుంచి అందులో బయటకు వెళ్ళిపో అంటారు. అటువంటిప్పుడు మా పరిస్థితి సార్, ఇటు బీసీలో నాయకత్వానికి బలంగా లేకపోవడానికి కారణం ఒకటైతే, మేము ఇప్పుడు ఎదుగుతున్నాం కాబట్టి ఎదిగిన దాంట్లో కూడా ఎక్కడో చోట ఒదిగి ఉండాలన్న కోరిక కూడా మాకు బలంగా ఉంది సార్. దీంట్లో అంటే బయటికి మాట్లాడన్న దమ్మున్నా మైకుల ముందర మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు సార్. వాళ్ళ ఇంట్లో కూర్చొని మంచిగా మాట్లాడతారు, మనం ఇది చేయాలి అది చేయాలి. కానీ బయటికి వెళ్ళి మటుకు ఏం చేద్దామంటే, అరే మా సార్ ఉండరు, రావు తాగుతారు, ఎంపీ గారు ఎమ్మెల్యేగా అంటారు, మళ్ళీ మనం మాట్లాడతారు, ఎందుకు వచ్చిన బాధ మనకు. దీంట్లోంచి బయటపడేది సార్. మేము మాట్లాడే అక్కడక్కడ కొంతమంది బయటపడ్డాం. మాకు రాజకీయ ఏ పార్టీలో కూడా మేము మా సమస్య సబ్జెక్ట్ వచ్చినా మేము ఆటో బయటకు వచ్చేస్తాం. వాళ్ళు మమ్మల్ని పిలుస్తారా పిలువరా, పార్టీకి వెళ్ళి తీసేస్తారా అవును సార్, మేమేం పట్టించుకోం సార్ దాంట్లో. ఎందుకు ఇటువంటి వాళ్ళ మేము తయారు కావాలని కోరుతున్నాం. పార్టీ నీకు అండ కావాలి, కానీ నీ సమస్య వచ్చినాడు నువ్వు దాంట్లో నుండి ఫైట్ చేయగల శక్తి లేనప్పుడు పార్టీలో ఉన్న నాయకుడు అయితే ఎవరైతే సార్, సామాజికంగా స్పృహైనటువంటి నాయకులకు బీసీకి ఇప్పటిదాకా మీరు చెప్పారు సార్, మొన్న కూడా జరిగినటువంటి ఈ పోరాటంలో బీసీలకు మేము ఉంటాం భాషలు కానీ ఇది అధికార పట్టినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు రాలేకపోయారు సార్? అనేక దాడులు చేయించారు వాళ్ళు.
కానీ ఇవాళ ఎందుకు ముందు వచ్చిన వాళ్ళు అధికారం లేదు కాబట్టి ఇలా మీరు ముందొచ్చి మేము మీకు మేలు చేస్తామన్నారు. సార్ కూడా అదే చెప్తారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అవును మొదటికెళ్ళి కూడా వాళ్ళ ఆధిపత్యం రెడ్ల ఆధిపత్యం వహిస్తుంది. అవును. తర్వాత నాగర్ కర్నూలు పార్లమెంట్ ఉన్నట్టు ఎంపీ మనీరవి గారు మాకు మంచి ఆత్మీయుడు సారు. వచ్చాడా రవి? సార్ కూడా మాకు ఎక్కడ కనపడలేదు, టీవీలో అయితే మాకు కనపడలేదు. వచ్చారా రాలేదా, వస్తే ఎప్పుడో సార్ ఏదో టీవీలో కనపడతాడు కదా సార్. అవును. స్థానిక ఎమ్మెల్యేలు కనపడరు. మేము ఏమంటున్నాం సార్ అంటే పక్క వాళ్ళని మేము అనే కంటే ముందుగా మా రజక జాతులు అంటూ ఆనిముత్యాలు ఎవరైతున్నారు మా పెద్దలు వారు మమ్మల్ని గైడెన్స్ తీసుకోవాలి. అయ్యా మీరు రండి, మీరు ఎడికి పోతారు చెప్పండి, మేము వస్తాం, మేము నడవండి, మన వాళ్ళకి అన్యాయం జరిగిందంట. ఈ సమస్య ఎటనే ఉన్నాను సార్. అది మంచా చెడో సమస్య జరిగినప్పుడు దాని సమస్యను పూరించే విధంగా నిర్ణయాలు తీసుకోకపోతే జాతిలో పుట్టిన వారు ఎవరైనా కూడా జాతి ద్రోహే సార్ వాళ్ళు. దీంట్లో మేము కాదనేది ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మా కోసం మేము ఫైట్ చేస్తున్నప్పుడు మా సమస్య మా జాతికి సమస్య వచ్చినా మేము ముందుకు రాకపోతే ఇక ఎవరి కోసం మేము పనిచేస్తున్నట్టు మీ పైన కండవలు వేసుకొని పోస్టులు తీసుకొని సర్పంచులని జడ్పీటీసీలని ఎంపీటీసీలని రకరకాల బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులు గొంతు తెరిచి మాట్లాడినప్పుడు ఆ 10 ఉంటేందుకు పోతే సార్. మేమైతే ఒకటే భావిస్తున్నాం సార్, 10లో ఉన్నా లేకున్నా సమాజం కోసం పనిచేసేవాడే మావాడు సార్ వాళ్ళు. అంతే. దానికి దీన్ని మించిన ఇంకో మార్గం లేదు, మార్గదర్శకం లేదు. మేము కూడా ఒకటే కోరుతున్నాం సార్ మీ ద్వారా కూడా. రాబోయే ఎన్నికల్లో కూడా ఇప్పటికీ కొంచెం మార్పు జరిగింది సార్. మొన్న అటువంటి 42% ఉద్యమం ఏది జరిగిందో దానికి సుమారుగా 54-55% బీసీలు, అన్ని కులాల బీసీలు చైతన్యం వచ్చిండ్రు. మేము దీన్ని హర్షిస్తా ఉన్నాం సార్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము ఎక్కడో చోట అణిగి ఉన్నాం. ఇప్పుడు బయటకు స్వేచ్ఛ వచ్చి స్థానిక సంస్థల్లో కూడా జనరల్ సీట్లలో కూడా సర్పంచ్ గెలిచేంత విధానంగా మన వాళ్ళు చేసే మేము వాళ్ళకి అందరూ కూడా అప్సెట్ చేస్తా ఉన్నాం మీ ద్వారా. కానీ ఈ మార్పును రాజకీయంతో పాటుగా ఆర్థిక సమస్యతో పాటు స్వావలంబన దిశగా మా అక్కల కోసం ఉద్యమం చేసి నిజంగా అడిగేస్తేనే మా జాతీయ మేల్కొంటానని మా భావం సార్. ఓకే థ్యాంక్ యూ సార్. పూర్ణచంద్ర గారు, శ్రీనివాసులు గారును మన విజయ్ కుమార్ సార్ గారు మాట్లాడినారు కదా, మీరు ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మేము వేరే వాళ్ళ పార్టీలో గెలిచినా మాకు వాక్ స్వతంత్రం ఉండదు, వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళ కిందనే బానిసలుగా ఉండాలన్న ధోరణిలో ఈ సంఘాలన్నీ కూడా ఉన్నాయి, మూమెంట్లు అన్నీ కూడా ఉన్నాయి అనేది ఆయన అభిప్రాయం. దీని నుంచి బయటపడి రాజ్యాధికారం కాంచీరామ్ సిద్ధాంతాలు కానివ్వండి, పెరియార్ మూమెంట్ కానీ ఇన్ని మూమెంట్లు మన కళ్ళ ముందట ఉన్నాయి కదా, వాటి తీసుకొని ఇప్పుడు పక్కన నాయ బ్రాహ్మణ సోదరులు రాజ్యాలను వెళ్తున్నారు, అలాగే బీహార్లో రాజ్యాలు వెళ్తున్నారు మన సామాజిక వర్గాల నుంచి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాలలో మనం ఏ విధమైనటువంటి ప్రణాళికల ద్వారా పోతే రాజ్యం మన చేతికి వస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రజక సామాజిక వర్గానికి సంబంధించి ఆయన నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. నేను ఒక చిన్నది చెప్తానండి. రాజ్యసభ సీట్లు 2 ఉన్నాయి. అవును. ఒకటి జగ్గారెడ్డి ఆయన ఏమంటున్నాడంటే, ఒకటేమో విహెచ్ హనుమంతరావు గారికి ఇమ్మంటున్నాడు. సరే, ఆయన బీసీ కాబట్టి మనకి ఇబ్బంది లేదు. అవును సార్. రెండోది కుసుమ కుమార్ అని కమ్మ లీడర్ కి ఇమ్మంటుంది. రెడ్డి గారు కమ్మ గురించి పైరువే చేస్తారు. చూడండి, చిత్రమైన విషయం. అంటే వీళ్ళు ఎట్లా మిలాఖత్ అవుతారు, కులాలు ఎలా కలిసిపోతాయి మన పదవులను గుంజుకుంటారు. అందుకే నేనేమంటానంటే, రజకుల తరపున రజకుల ఆ కుమ్మెర చంద్రకళకి రాజ్యసభ ఎంపీ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేయాలి. ఎందుకో చెప్తాను. ఎందుకంటే ఫైటర్ కదా ఆమె, కుల వివక్షకు వ్యతిరేకంగా ఫైట్ చేసినట్టే కదా. మరి అంతకన్నా ఏం కావాలండి మనకి? ఇప్పుడు ఒక ఎస్సీ అమ్మాయిని కోడలుగా చేసుకుంది కదా, అంతకన్నా పెద్ద మనిషి ఏం కావాలా? అంతే కదండి. అవును సార్, అవును, కరెక్టే. మరి ఎందుకు దీన్ని మనం సపోర్ట్ చేయకూడదు? ఇట్లా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం. రజకుల చంద్రకళ రాజ్యసభ ఎంపీ కావాలా, కమ్మ కుసుమ కుమార్ కాదు. ఆయన ఏం చేస్తున్నాడు, పెద్ద కమ్మ మహానాడు అని పెట్టాడు కోయంబత్తూరు. 65 లక్షల మంది ఉన్నారట. పెద్ద ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అక్కడ 65 లక్షలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కమ్మలు ఉన్నదే 15 లక్షలు. మన దగ్గరికి వచ్చేటప్పటికి తెలంగాణలో 7 అంటే దాదాపుగా 3 లక్షల కన్నా తక్కువ. అక్కడ ఇక్కడ కలిపి 18 లక్షలు ఉన్నారు కమ్మలు. అక్కడ 65 లక్షలు ఎట్లుంటారండి? అంటే ఏంటి? ఇదంతా కూడా నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేసి కుసుమ కుమార్ ఆయనకి రాజ్యసభ ఎంపీ ఇవ్వాలా. అక్కడ ఉన్నటువంటి కమ్మ ఇండస్ట్రియలిస్ట్ ఏది కోయంబత్తూరు నుంచి ఇక్కడున్న వాళ్ళు వెళ్ళి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని మంచిగా కమ్మేసి రాజ్యసభ ఎంపీ కొట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతాం. ఇవన్నీ మన వర్గాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 100%. మాస్టర్ కి ఏంటి, అబ్బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు పొలిటికల్ పవరే మాస్టర్.
మనం ఎమ్మెల్యేలు కావు. బీసీలు సరైన సంఖ్యలో ఎమ్మెల్యేలు కావాలి. ఇందాక మీరు ఏమన్నారు, బీసీ రాజకీయ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ మనకి న్యాయం జరగట్లేదు. ఎందుకు జరగట్లా? ఈ పాలకుల పార్టీలో ఉంటే వాళ్ళకు అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది కాబట్టి న్యాయం జరగదు. అవును. అందువల్ల ఏం చేయాలి? ఈ పార్టీలు వదిలేయాలి. ఆ బీసీ ఇప్పుడు వైసీపీ పార్టీని కానీ, టీడీపీ పార్టీని కానీ, అటు బీఆర్ఎస్ పార్టీని కానీ, ఇటు బీజేపీ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ బీసీలు వదిలేయాల. అంటే మా బీసీ రజకులకింత అన్యాయం జరుగుతుంటే మాకు ఈ పార్టీలు వద్దు. తెలంగాణ ఎలా అయితే తెచ్చుకున్నారో అదే మాదిరిగా ఇది కూడా బీసీలో రాజ్యాధికారాన్ని తెచ్చుకోవాలి. తర్వాత ఇది రజకుల సమస్య కింద మిగిలిన బీసీలు చూడద్దు. అందరి సమస్య బీసీల సమస్య. ఇది బీసీల సమస్య కింద ఎస్సీలు చూడొద్దు. మనకి ఈయన డిఎస్పి నాయకుడు ఆయన వెళ్ళాడు కదా, వెళ్ళి విశారదాన్ని విజిట్ చేసినట్టు ఎస్సీ నాయకులు విజిట్ చేయడం చాలా మంచి పరిణామం. మల్లు రవి విజిట్ చేయలేదు కానీ విశారదాన్ని విజిట్ చేశాడు. ఇదంతా చాలా క్లియర్ గా తెలుస్తుంది. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిసిపోతుంది. అలానే ఎస్టీ నాయకులు విజిట్ చేయాలి, ముస్లిం నాయకులు విజిట్ చేయాలి. వాళ్ళ సమస్య అనుకోవద్దు. ఈ కులతత్వంలో ఉన్నటువంటి దారుణమైన అన్యాయకరమైన విషయం ఏంటంటే ఆ కులం సమస్య ఆ కులాందే, మంది కాదు. అందువల్లనే మన కులాల సమస్యలు ఇవి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కులాల సమస్యలన్నీ మన సమస్యల కింద భావించి మనం ఈ కుమ్మెర బాధితులకు అండగా ఉందాం. రాజకీయాల్లో ఈ పార్టీలను వదిలేసి ఖచ్చితంగా మన బహుజన వాదంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం. ఈ రోజున తెలంగాణ కాంగ్రెస్ బీసీ నాయకులు అందరూ కూడా కుమ్మెర విజిట్ చేయాలి. విజిట్ చేసి మీతో ఉన్నామనేటువంటి నమ్మకాన్ని కలిగించాలి. అపోజిషన్ లో ఉన్న వాళ్ళు విజిట్ చేయడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఈ అంశాన్ని వాడుకుని మళ్ళీ మనం ఎలా పవర్ లోకి రావాలా అని ప్లాన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే అటు రెడ్డి లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ బీసీ లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్ షుడ్ విజిట్ కుమ్మెరా అండ్ గివ్ కాన్ఫిడెన్స్. తప్పు జరిగింది, ఇలా జరగకూడదు, మనం అందరం కలిసి అన్నదమ్ముల్లాగా బతుకుతాం అనే ధోరణితో ముందుకెళ్లాల్సిన అవసరం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈనాడు కుమ్మెరలో జాతరలో జరిగిన విషయాల పట్ల అందరూ కూడా మ్యాక్సిమం విజిట్ చేసిన వాళ్ళు, అలాగే అనేక విషయాల మీద మాట్లాడిన పూర్ణచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక అంశంతో వచ్చే వారం కలుద్దాం. నమస్తే.